ఈవినింగ్ ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత మనం కలుసుకుంటున్నాం అండి. కలుసుకుంటూ ఈరోజు ఒక కొత్త ఐటెంతో నేను మీ ముందుకు వస్తున్నా. చాలా బాగుంటుంది. మొన్నే వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక స్పెషల్ ఐటెం తిన్నా. మా వైజాగ్ సైడ్ దీన్ని సీకులు అంటారు, మనమేమో కబాబు అంటాము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటిగా ఉంటుంది. కానీ ఆ కబాబ్ వండుకోవడం కోసం కొత్త మిషన్ కొన్నానండి బాబాయ్, మీకోసమని. వెల్కమ్ టు కబాబ్ మేకింగ్. ఇది ఒకటి ఇండక్షన్ స్టవ్ మొన్న కొత్తది తీసుకున్నా. దీని మీద కబాబులు చేయొచ్చు అని చెప్పేసి దానిలో వీడియోలో చూపిస్తే అందుకే కబాబ్ ఈరోజు చేసుకుందామని రెడీ అయిపోయాం. ఇది కొట్టినే కబాబ్ కోసం అన్ని ఐటెంలు చికెన్ తెచ్చుకున్నా, ఉప్పు, కారం, పసుపు అండ్ నిమ్మకాయ గట్టిగా పిండుకొని మనం దాన్ని ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టేసి ఇప్పుడేమో దానికి రుచి రెడీ చేశా. ఇప్పుడు కబాబ్ దాని మీదకి ఇండక్షన్ స్టవ్ మీదకి ఎక్కించుకున్నాం. ఫస్ట్ టైం దీని మీద ట్రై చేస్తున్నాం అండి కబాబ్ ఎలా చేయాలి అండి. బాగుంటుందని అనుకుంటున్నా. ఆన్ చేశాను. తర్వాత కొట్టినే ఇది బార్బిక్యూ అట. ఇది ఏదో ఫ్రై దట, ఇది స్టీమ్ దట. డిఫరెంట్ ఫంక్షన్తో ఉన్నది. టైమర్ కూడా ఉన్నది. ఇప్పుడు మనం బార్బిక్యూ ఆన్ చేసుకున్నాం. బార్బిక్యూ ఆన్ చేసుకుని బార్బిక్యూ మీద మనం పెట్టుకున్నాం. చాలా వేడి ఉందండి బాబు. పక్కన వేడి వచ్చేసింది. చూద్దాం ఏమవుతుందని. బాగుంటుందని అనుకుంటున్నా. లెట్స్ ట్రై. గ్యాస్ చూద్దాం. ఇది ఒక 15 minutes పడుతుంది అనుకుంటాను. 10-15 minutes నేను ట్రై చేస్తాను. నేను ఎంత టైం పడుతుందో చూడండి. మంచిగా వేడెక్కుతుంది. కలర్ కూడా బాగా మారింది. దాని తర్వాత ఏం చేయాలని మనం కంటిన్యూ చేసుకుంటూ మాట్లాడుకుందాం. చూడండి మంచి పొగలుగా వస్తుంది. చాలా మంచి పొగలు వస్తున్నాయి. సూపర్గా ఉన్నాయి. వాసన అయితే మటుగా మనం సీకులు తినే వాసన అవుతుందా, అదిరిపోద్ది. బాగానే ఏగడానికి వచ్చింది. లైట్గా దీని మీద మనం ఆయిల్ అప్లై చేసుకుందాం. లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటాం. బాగుంది. కలర్ మారింది. మంచిగా పొగలు కూడా వస్తున్నాయి. ఆయిల్ కూడా మంచిగా వేసాం కాబట్టి యమ్మీ ఉంటుంది. మా పిల్లలు కూడా రెడీగా ఉన్నారు తినడానికి. తింటూ మాట్లాడుకుందాం. యమ్మీ చీకులు తిన్నగా చీకులు తిందామా. మన కబాబులు అయితే రెడీ అయిపోయినాయి. మా పిల్లకాయలు కూడా రెడీ అయ్యారు. వాళ్ళతో తింటూ మనం మాట్లాడుకుందాం. ఉన్నా మా వాళ్ళు తింటున్నారు. నిమ్మకాయ పిండుకుంటున్నా. మా వాళ్ళు తింటున్నారు. సూపర్ ఉందా? ఉడికిందా? బాగా ఉడికిందా? మా పిల్లకాయలతో పాటు నేను 2 ముక్కలు. బాగుందా? డెలికేట్ తిన్నా. మీరు కూడా ట్రై చేయొచ్చండి. ఇండక్షన్ స్టవ్ మీద చక్కగా కబాబులు చేసుకొని మీరు తినండి. మా మమ్మీ కూడాను మనతో పాటు ఉన్నారు. చాలా బాగుంది. టేస్ట్ బాగా వచ్చింది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ subscribe. Bye bye. Comment also. Bye bye. Good night.